ఏమైతుంది? అరే ఏమైందిరా నీకు? టిల్లు ఏమైంది? ఉంచుతున్నావా? అయ్యా ఉంచుతున్నావా? ఇది మోషన్ టాబ్లెట్. ఇది మన ఎంసీహెచ్ గ్రౌండ్ చూపించినాం. ఏమన్నా కలిపి రాబేయాలా? మజాక్ ఆడుతున్నాయేమ్రా? అదే మళ్ళా అవుతున్నా వాడు. అయిపోయినాడు. బిట్టే ఇగో చూడు, నాకైతే ఏం సంబంధం లేదు. ఈ కొడుకులు మోషన్ టాబ్లెట్ బాత్రూమ్ కూర్చున్నప్పుడల్లా పేరు గుర్తురావాలి. అరే రోహిత్ డేంజర్ గాడు అన్నట్టు అట్లుంటదిరా బెటే. మాట్లాడబే. నేను వీడియోలు అన్నా కానీ ఇట్లా పానం ఖరాబ్ ఇట్లాంటి వీడియోలు అనలే. అర్థమవుతుందా? చేయాలి కరెక్టే. ఇట్లా హెల్త్ కి సంబంధించిన చేయవద్దు. గైస్ ఏంది గైస్, నేనేం పాపం చేసిన మీకు? హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాక్ బాయ్ ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే టిల్లు అని మీద ప్రాంక్ చేస్తున్నాం. రివెంజ్ ప్రాంక్. మన సార్ ఎట్లా వరి మాటలు మాట్లాడిండో అదంతా ఇలా తీసేస్తాం. ఇది ఏం ప్రాంక్ అంటే 2 minutes ఆగితే మేమే చెప్తాం. అరే తురే అని చాలా మాట్లాడి సార్, అవన్నీ అలా బయటకు వెళ్తే అనమాట. 2 minutes ఆగితే చెప్తాం కాదు, మీకే తెలుస్తుంది, మీకే తెలిసిపోతుంది. ఇప్పుడు కొన్ని అయితే మెల్లమెల్లగా బయటకు వెళ్తాయి. చూడండి, ఇది మోషన్ టాబ్లెట్. ఇది అది దంచిన పొడి మోషన్ టాబ్లెట్ది. మా ఇంటికాడ మెల్లగా దంచుకొని వచ్చిన లోపల ఇద్దరు కూర్చోరు. ఒక్కొక్కనికి ఇస్తే ఆగడుగా మెల్లగా దాంట్లో కనిపించేసే కథ. మా బాబు కూడా ఇవ్వాల. ఆడొక్కనికి ఇస్తే ఆగాడు. ఇట్లా కొట్టిండనుకో కలంలా ఓనికి. ఇది కలుపుదాం. ఆ మీద రివెంజారా నువ్వు? ఎంత రాను ఏదో లడ్డు పోతలా చేయడం ప్రాంకులా? ప్రాంకులు చేస్తావు. అరే తురేయా రే బిటే రోహిత్ అంటారు మంచి మంచోళ్ళు. చూపి తెల్ల పొడి ఎర్రగా రావాలా. అనికేస్తే నల్ల అయిపోవాలి. అటు తెల్ల ఉన్నాడు మొత్తం. అరే చేయితో నెయ్యకరా, మళ్ళీ నువ్వు నోట్లో పెట్టుకుంటే పరిశాన్. అది నీకు బాగుందిరా పెట్టి షోకు. అరే నువ్వేమరా ఎస్తారం వేస్తున్నావు? అదే నీకు ఆ చెల్ల నువ్వుతో పెట్టి గట్టి గుప్పు. ఊపాలా? ఇట్లా ఉప్తాం మనం అందరికంటే అలాగే పెట్టి అయిపోయింది. మళ్ళీ ముఖంలో దాకా ఇంకా గాయస్ వన్ అయితే బుర్రా పాడి చేసేస్తున్నాం. మెంటల్ అయిపోవాలా? నెత్తి గుద్దుకోవాలా, నెత్తి గుద్దుకోవాలా. నర్రా మామ. బాబు ఏమరా థమ్స్అప్ మీకు లేదారా? ఏ ఆగో నీకే పట్టుకో. ఇంత కలిసి అరా పోయి డైలీ బ్లాగ్ చేస్తున్నాం. ఇలా వచ్చేసి హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాక్ బాయ్ ఆఫీషియల్. ఇలా మనం డైలీ బ్లాగ్ చేస్తున్నాం. సో గైస్ ఈ రోజు మన వాళ్ళు అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసారు అనమాట. ఇక నాకైతే ఇచ్చి థమ్స్అప్ మీరు ఇంకోటి తెచ్చుకోరు. బెటే టిల్లుగా బెటే తెచ్చుకోపోరు, ఇంకోటి తెచ్చుకోపోరు. తెచ్చుకుంటాం.
చాలా పాపం రా. సో పొద్దున్న నుంచి చేస్తే వీడియో అన్న పడుతున్నాయి కదరా పోయి మంచిగా. ఇప్పుడు నీ ఫోన్ ఇప్పుడు దొరికింది. గాయస్ మనోళ్ళు డమ్మీ గాయస్, డమ్మీ రీజన్లు చెప్తారు. డమ్మీ కాదు, మాట ఏమి ఇస్తారు. ఈవెంట్ పోయిండు. ఇక నాకు బేటో కొడుతుంది. తాగుతలేనా? అరే నాయన ప్రేమతో ఇచ్చినాం రా నాయన, ప్రేమతో ఇస్తే తాగుతలేవు నీవు. సరే మళ్ళీ తాగాలి ఈరా పోయి మన టేస్ట్ దాంట్లో గుంజిచ్చిన పోనీ అది. సో అయితే ఏం చేసిరు మన వీడియోలో ఏంది కథ? ఇలా మైదాన్ చూపించినాం, మన ఎంసీహెచ్ గ్రౌండ్ చూపించినాం, ఎంసీహెచ్ గ్రౌండ్ చేసినాం, ఇల్లు కూడా చూపించినాం. పీర్లు ఓపెన్ అయినాయి కదా, మీరు తెచ్చుకోరా థమ్స్అప్. బిల్డింగ్ చూపించినాం, ఈ జాగ్వేల్ ఇల్లు అని చెప్పి. పీర్లు బి ఓపెన్ అయినాయా, ఇంటికాడికి వచ్చేస్తారు. పీర్లు బి ఓపెన్ అయినాయి. సో గాయస్ నేను ఇలా రాత్రి నిన్న నంబర్ ప్లేట్ పెట్టకొట్టి ఏం చెమటలు వస్తున్నాయి. నాకు బి వస్తున్నాయి చెమటలు. చూడు నాకు చెమటలు వస్తలేవా? అందరికి వస్తున్నాయి రా చెమటలు, వేడి చెమటలు వస్తాయి. అయితే కోర్టుకి పోయినా అనమాట. సో నంబర్ ప్లేట్ ఏం కాదురా అంటే మళ్ళీ ఎటో కొడుతుంది ఏమన్నా కలిపి రాబేయాల. నేను తాగుతలేనాగా, మేము తెచ్చుకుంది మీకు ఇస్తే మీరు మంచిగా ఏం కాలే. అయితే బండికి నంబర్ ప్లేట్లు వేసుకోరానా, బండి పట్టేస్తారు. ఆగుబేట అయితే నా బండి నంబర్ ప్లేట్ పెట్టించుకుందామనే నేను పోతుంటే పోలీసు వాళ్ళు పట్టేసిరు, చలాన్ వేసిరు. భయ్యాల కోర్టుకి పోయినా బాబా కరెక్ట్. నేను నాకు 9:30 అట్లా కాల్ చేస్తే ఏం కలిపర్రా నాయన ఆగరాదురా పోయి 9:30కి అట్లా కాల్ చేస్తే నేను లెవెల్ వరకు పోయినా. నా ఏం చుక్కలు చూపించిరా నా కోడ్లా. పోయిర్రు జడ్జి ముంగల్ నించబెట్టారు, మాట్లాడినాం. ఇంకోసారి ఇట్లా ఏం సార్ అంటే ఆగరా పోయి కొంచెం పెట్టి మాట్లాడి. సో నేను చెప్పిన సరే ఆగరా జడ్జి ముంగల మాట్లాడమంటే మాట్లాడినా, చెప్పిన రీజన్ ఎందుకు ఇట్లా చేసినావు అంటే సార్ నేను అప్పుడే ఇట్లా నంబర్ ప్లేట్ పెట్టుకొని ఇంకా పోతున్నా, అప్పుడే పట్టుకోరు అంటే ఇంకోసారి ఇవ్వద్దు అని చెప్పి చలాన్ కట్టించుకోరు. చలాన్ కడతావు లేదా జైలు పోతారా అన్నారు. సార్ లేదు మనం చలాన్ కడతామని చెప్పి కట్టేసిన, వచ్చినా అయిపోయింది. సో నేను ఏమంటున్నా అంటే నంబర్ ప్లేట్ పెట్టుకోరు, హెల్మెట్ పెట్టుకోరు, లైసెన్స్ పెట్టుకోరు, అన్ని పెట్టుకొని బయటికి వెళ్ళారు. ఎందుకంటే అన్న అది అయిపోయింది, చాలా డేంజర్ అయిపోయింది. కోర్టుల చుట్టూ మనం తిరగలేం భయ్. ఏమైతుంది? అరే ఏమైందిరా నీకు? ఇంకేమైందిరా రోహిత్ ఇల్లు ఉండి అరే ఏమైందిరా? అరే టిల్లు ఏమైంది? నువ్వు ఏం తిన్నావు పొద్దుగాల? ఏమన్నా కలిపిరారా? కలపలే అంటారా? ఉంచుతున్నావా? అయ్యా ఉంచుతున్నా, అయ్యా ఉంచుతున్నావా? సో గాయ్స్ నేను చెప్పేది ఏంటంటే అట్లా అవుతుంది బయట. ఏమైందిరా? కలిపిరారా? ఎందుకు వస్తాం మనం, ఇది అనుమానిస్తున్నాం మనం. ఏమైంది? పిడిచేస్తుందా? మళ్ళా అవుతున్నా వాడు. మోషన్ రావా? నీకు రావా మోషన్? 4 రోజుల నుంచి ఇప్పుడు పోతున్నట్టు అనుకోదా? అరే నాకు పోయి తిప్పినట్టే అవుతుందిరా, అనిపిస్తలే అట్లా నీళ్ళక బాత్రూమ్ అయితే వస్తలే. సో గాయస్ మేము అందరం అన్నని అయితే జాక్ అన్న అని పిలుస్తాం. వీడు జాక్ మ్యాన్ అంటాడు. వీడు జాక్ మ్యాన్ అంటాడు గాయస్. తిన్నాను వీడిని చెప్పండి. వీడు ఏమైనా అంత డీలా పట్టు? వీళ్ళేమో కలిపారు. ఏం కలిపారు? ఏమైందిరా? ఇప్పటికిప్పుడు 2 సార్లు అయిపోయినాడు.
ఏమైంది బేటా టీమ్యాన్ లేవు టీమ్యాన్ ఫ్యాన్ ఎయిర్ రపరప అరే ఫ్యాన్ అంతేనా అరే ఎట్లా పోయినావు నీళ్ళు పోయినావు ఒకటే పోయినావా బ్లాక్ అబ్రా అరే నీళ్ళు పోయినావా గట్టే పోయినావా అరే ఓ ఏమైంది కడుపు నొస్తుంది బాత్రూమ్ పోయినావా కదా ఇంకేంది బెట్టే ఇగో చూడు నాకైతే ఏం సంబంధం లేదు ఈ కొడుకులు మోషన్ టాబ్లెట్ నేను నాకు ఇగో ఇప్పుడు నువ్వు బాత్రూమ్ లో చెప్తుర్రా టిల్లు నాకైతే లోదరా టిల్లు గాయస్ అరే ఓని ఎకరాండి మనతోటి ప్రాంకులా చూసుకుందాం ఏమైందిరా చూసుకుందాం 3 టాబ్లెట్లు 3 2 కానీ ఇంటికాడ దంచిలో పట్టుకొచ్చి నాకు సాంచిన మంచిగా నేను మీరు అన్నారు కానీ నేను చెప్పాలంటే నాకు బి కొంచెం తెలుసు కానీ మొత్తం అంటే వీళ్ళు ఏమన్నారు తెలుసా నార్మల్ ఇంటికి వచ్చినాక నేను చెప్పి నీకు చేస్తాం వాళ్ళు బాగున్నారు కానీ ఇట్లా థమ్స్అప్ లో కలిపి చేస్తా అని అనలేరు వేసిరా బిడ్డ నిజంగా వేసిరా 3 గొల్లీలు ఇంటికాడ దంచి పట్టుకొచ్చి వేసేసినాం ఏమవుతుందో తెలియదు నాకైతే పొయ్యి నన్ను అది ఎత్తురే అంటాడు ఆడు అరే బండి అంటాడు ఆడు ఇప్పటి నుంచి స్టార్ట్ అయినాయి ప్రాంకులు ఇల్లైతే కలపలేరు కదా ఇల్లే కలపలేరు. తాగురు మీరు తాగురు నాకైతే ఏమైతలేదు కలపలే మాకు నమ్మకం లేదు దొరా ఏమనుకో ఏం కలిపా నువ్వు తాగు కలపలే నువ్వు తాగురా అప్పుడు మళ్ళా సో గైస్ చూపి మొత్తం పెట్టే మోషన్ టాబ్లెట్ కలిపిర్రా నాకైతే తెలియదు రాటిల్లో నాకైతే సంబంధం లేదురా నాన్న అరే మనతో నారా బాబు పిరాకులు దానికి మన అయిందనుకో అదలాగైపోతే షాటు ఏమైతే చిన్నోడాడు మీకన్నా చాలా చిన్నోడాడు నేను అన్నదా రే టిల్లు అది ఏడుస్తుండ్రా ఏం కాదు అంతే అరే కొట్టినప్పుడు మేము కూడా అయినాం సరే మాత్రం ఎలా పైన నువ్వు ఏమన్నావు ఏ ప్రాంక్ మీరు ఏం ప్రాంక్ అవును అరే నువ్వు గలీజ్ మాటలు ప్రాంకులు చేసినప్పుడు గలీజ్ మాటలు ఎందుకు మాట్లాడుతుండు వేస్తాం నువ్వేం చెప్పినావు ఏ ప్రాంక్ అయినా చేస్తాను చేసుకుందాం మాట్లాడు చేతులలో చూపించాలి మాటలలో కాదు ఏమున్నా అరే బెటే రోహిత్ అంటారు మంచి మంచి వాళ్ళు మరి నీకు నువ్వే అన్నావా అరే రోహిత్ అవన్నావుగా నీకే కలుపుతాం నీకే చేస్తాం ఎట్లుంది వస్తున్నా మళ్ళా ఇట్లా పో మరి నాకైతే తెలియదురా నాన్న కూర్చున్నప్పుడు అలా ఉన్నా బాత్రూమ్ కూర్చున్నప్పుడు నా పేరు గుర్తు రావాలి అరే రోహిత్ డేంజర్ గాడు అన్నట్టు అట్లుంటదిరా బెటే ఉడకాలా ఆగాడు వయసులు చేస్తా అన్నారు కానీ ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబర్ల వల్లనే అయింది ఇదంతా మీరు కామెంట్లు పెట్టడానికి మోషన్ కామెంట్ పెట్టి థ్యాంక్స్ అన్న మాకు టాట్ రాలే నువ్వు నాకు టాట్ తెప్పించినావు అది నేను ఏమనుకున్నా తెలుసా అది ఓరో గర్ల్ సిస్టర్ బాయ్ మాకు ఎవరు తెలియదు కానీ చాలా మంచిగా పెట్టారు కామెంట్ కొంచెం రా మాట్లాడేది సో నేను ఏమనుకున్నా అంటే కంటెంట్ ఏమైనా చేద్దాం రా అంటే రాత్రి కామెంట్లు అన్ని చదువుకుంటా కూర్చుంటే మోషన్ టాబ్లెట్ అనే ఉంది 4-5 వీడియోలకు మొత్తం టిల్లు మీద మోషన్ ప్రాంక్ చేయండి అని ఉన్నది మెల్లగా చేద్దాం రా అనుకున్నా నాకైతే ఏం సంబంధం నేను చేద్దామని చెప్పిన అల్లుబా ఇట్లా చేద్దాం అంటే చేద్దాం రా చిన్నోనికి ఏమైనా ఆగాల ఇట్లా మనం వేరే లెక్క చేద్దాం అని చెప్పి అన్నా గానీ వీళ్ళు చేస్తారని చెప్పి నాకు తెలియదు వచ్చిండు రసగుల్లా అరే ఎట్లా అయిపోయింది చూడరా అరే మీరు అస్సీమ దాకా టైంలో ఆడతారేం రా అడు చూడరా అనుకోండు అరే ఓ టిల్లు ఏమైతుంది అరే మా కూలర్ పైన ఓఆర్ఎస్ ఎలక్ట్రిక్ పౌడర్ ఉంటుంది తీసుకురా అరే ఓ మాట్లాడిపే పైకన పోయినావు కదా బాత్రూమ్ అయితే పోయినావు కదరా మళ్ళీ ఇంకేంద్రా ఏమైతే తిప్పినట్టు అవుతుందా అరే పాపం రా ఏం మాట్లాడతలేడాడు మాటలు రావద్దు నోట్లకి కావాలా అనుకున్నావారా
అరే బాబు నువ్వు ఇప్పుడు 3 సార్లు పోయినావు అయ్యా, నెక్స్ట్ 6 సార్లు పోతావు. 6 సార్లు పోవాలా? నేను వీడియోలు అన్నా కానీ ఇట్లా పానం ఖరాబ్ అయ్యే ఇట్లాంటి వీడియోలు అనలే, అర్థమవుతుందా? కాదు రాబే, మజాక్ లెక్క పెట్టాలి, ఆయనకేమన్నా అయితే ప్రాబ్లం అయితే. అన్నా రెస్పెక్ట్ ఇస్తుంటే బాగా మీరు యాక్టింగ్ ఏంద్రా, నాకేమైనా అయితే చూసుకుంటారా రా? యాక్టింగ్ చేస్తాం మళ్ళా. ఏ పోరా నువ్వు ఫస్ట్ నువ్వు నాకేమైనా అయితే చూసుకుంటారా? బాబు చూడాలి అబే ఆయన మీద చేయనికే ఏమన్నా ఉంటే నార్మల్ గా ఏదైనా మజాకాడ నీళ్ళు పోయాలి అట్లాంటివి చేయాలి కానీ. మరి మొన్న మొదటి మాటలు మాట్లాడాడు. ఏం మోతావరి మాట్లాడి మీరు మాట్లాడలేదా? రే ఏంద్రా, నాకేమైనా అయితే చూసుకుంటారా మీరు? చేసి చూపి, మేము చేసినాం కదా, నువ్వు కూడా చేసి చూపి. చేయి చూపిస్తే ఒక్క నిమిషం రా, చుక్కలు మార్చి మీకు. అరే ఇప్పుడు నీకు కనిపిస్తున్నాయి కదరా బాబా, చుక్కలు లెక్క పెట్టుకోను. చేసుకోర్రా, చేయాలి కరెక్టే. చుక్కలు లెక్క ఇట్లా హెల్త్ కి సంబంధించిన చేయవద్దు. ఏంది మళ్ళీ ఇది హెల్త్ కి సంబంధించిన కాకుండా అవన్నీ అవురా భయ ఇంకేమన్నా అయితే మాట్లాడేటప్పుడు ఉండాలి అవన్నీ. ఇంకేమన్నా అయితే నాకేమైనా అయితే చూసామరా బాబు మేము. మమ్మల్ని ఎందుకు వేసిర్రా టాబ్లెట్? ఏ టిల్లు సక్కా మాట్లాడి వలగొట్టి వెళ్ళిపోతా పోనీరా, నువ్వు గలీజ్ గా మాట్లాడక ఇప్పటికే గలీజ్ అవుతున్నావు, మొత్తం గలీజ్ గా మాట్లాడి. ఇది ఏమైందా నీది? వీడియోలో బాగా నీదేమైందా? ఏమైందిరా? కొత్త వీడియోలో పోయి మాట్లాడుతాను ఏ ఇదేమైందా? బాబు కొత్త అయినా పాత అయినా అర్థం పోయినావుగా ఇప్పుడే 3 సార్లు 4 సార్లు. 3 సార్లు కాదురా బాబు. దావు నువ్వు సెట్ అయిపోతావు, తావుబే ఇంకా. అరే కరెంట్ పవర్ రా బాబు, అది ఇప్పుడే కరెంట్ మాట్లాడతాను మరి ఎందుకు వేసినావు? ఈ మాట్లాడడానికి చేసినాం. పట్టేసిరా నా- ఒక్క నిమిషం రా, ఆగుర్రా, ఒక్క నిమిషం రా. నేను మీ జకాన్ ఉన్నా నువ్వుకున్నాం రా. నువ్వేం చేస్తావురా? నేను మీ వేసింది అనిపిస్తలేదా మొన్నటిదాకా? అంత దమ్ముంటే చేసి మాట్లాడాలా? నువ్వు నీకు బి అంత దమ్ముంటే వేసి మాట్లాడరా? మేము కూడా వేస్తాం కదరా? చేసినాక మాట్లాడు. మేము కూడా వేస్తాం కదరా? బాబు చేయరా బాబు, నువ్వు కూడా చేసి మాట్లాడరా? మేము కూడా వేస్తాం కదరా? కమాన్ తీసుకోమలా కమాంది. చంద్రాయన్ గుట్ట తీసుకోమలా కమాంది మంచిగా ఉంటుంది. ఒక్క నిమిషం నాను, నేను మాట్లాడతాను, ఒక్క నిమిషం. మొన్న అంటే మొన్న తెలుసా ఆయన్ని? ఈ కమాన్ ముంగలే మన దేవుడిని లట్కందామా అని అన్నది తెలుసా? ఒక్క నిమిషం. సరే రా, మీరు మాట్లాడి అయిపోతే నేను మాట్లాడతా. అయిపోయిందా? అయిపోయిందా ఇంకా మనం వాగుతారా? ఏ బాబు నువ్వు ఆగినంటే మేము బాగమరా అయ్యా, అర్థమవుతుందా? అరే రాదని చెప్పుడు మళ్ళీ నాతో మాట్లాడనీకే డకఫరు. ఏ బాబు తప్పరు కాదురా నాయనా. వద్దు ఇవన్నీ అర్థమవుతుందా? నువ్వు ఫస్ట్ ఒక్క నిమిషం రా భయ్, ఇదంతా సబ్స్క్రైబర్లు కామెంట్ పెడితే చేసిర్రా. అవునరా భయ్, మాదేం తప్పు మొత్తం ఉండాలా? సబ్స్క్రైబర్లు కాదు చెప్పు. గైస్ ఏంది గైస్, నేనేం పాపం చేసిన మీకు? అది చెప్తే మీరు చేసాం చేస్తాం బరాబర్ చేస్తాం, వాళ్ళ కోసం ఏమన్నా చేస్తాం నీకు దమ్ లేదా? నీకు చీరగట్టి కూడా తిప్పుతాం రోడ్డు మీద. నీకు దమ్ లేదా? ఆగురా, నీకు దమ్ లేదా? నీకు దమ్ముంటే నువ్వు చేయి. నీకు లంగేసి తిప్తా లంగా. నీకు నైట్ వేసి తిప్పుతా. ఒక్క నిమిషం రా భయ్, ఒక్క నిమిషం. సరే రా భయ్, వాళ్ళు చెప్పారు మీరు చేసిరు, ఓకే దానికి ఓకే రా భయ్. గానికి 3 టాబ్లెట్లు ఇస్తారా? 3 టాబ్లెట్లా? 3 టాబ్లెట్లా? పెద్ద మాటలు మాట్లాడి పెద్ద మాటలు. ఒక్క నిమిషం నాన్న, మీరు పెద్దోళ్ళ ఇంకన్నా చిన్నోళ్ళ? మాటలు మాట్లాడినప్పుడు ఒక్క నిమిషం రా భయ్. మొన్న మొన్న వచ్చి ఎందుకు నొల్లి పెట్టుకుని నేను బి అందుకే నొల్లి పెట్టుకుంటా. ఆగు బేటా. ఓ, అవునా? అరే ఆగమన్నా కదా. నొల్లి పెట్టుకో మళ్ళా. హలో, ఒక్క నిమిషం. ఇది మీకన్నా పెద్దోళ్ళ చిన్నోడా? మీరు ఆయనకన్నా పెద్దోళ్ళ చిన్నోళ్ళ? పెద్దోళ్ళకి ఆలోచించాలి కదరా. మోషన్ టాబ్లెట్ ఏంద్రా ఆయన మీద? పెద్ద మాటలు మాట్లాడినప్పుడు ఏం దొరకలేవు కదా, మోషన్ టాబ్లెట్ దొరికింది. చేయనీకే రాదు మీకు, దమ్మే లేదు బాబు, చేయనీకే. ఏరా బాబు, అరే ఆయనకి దమ్ లేక కూర్చొని మాట్లాడుతున్నాడు. మనం నించొని మాట్లాడుతాం, దమ్ము నించోని మాట్లాడతారా? ఏమైంది ఆయన నీతోటి అరే, ఏం కాదు. అదేరా. నించోని మాట్లాడరా? దక్కన ఎందుకు కొడుతున్నావు? గాన్ మీద ఎగురుతారేం రా బేబీ? నాకు అంతే మరి, వాడేమే కొడుతుంది మరి, గలీజ్ ఏది వాళ్ళ? బాబు. అంతే, కూర్చోవాలి బాబు. బాబు. తిరుగుతూనే ఉన్నారా సమయం ఉండాలా, రోజే ఉండాలా? అల్లనే పోరా టిల్లు. బాత్రూమ్ పో, బాత్రూమ్ పో. అల్లనే పోరా. ఇల్ల పోతున్నా 2 బాత్రూమ్ లో ఖరాబ్. అల్ల పోయిండు, కంపు వాసన వస్తుంది. ఇల్ల పోయిండు. ఏం రాగట్లేదు. ప్రాంక్ అయితే సక్సెస్ అయింది. గైస్ నేను ఎవరిని ఏమన్నా చెప్తున్నా, ఎందుకు అరే తెలుసా? చూరే, అవనని తోటి. ఒక సైడ్ ఏమో మీరు కామెంట్ పెట్టారు టిల్లు గాని మీద మోషన్ టాబ్లెట్ చేయండి, ఒక సైడ్ ఇలా చేసేసారు. అన్న ఏమనాలానికి పాపం బాధ కూర్చోవాలా, పోవాలా, అంతే. రసగుల్లా అనిపిస్తుంది. టైట్ టైట్ లూజ్ అయిసారి నెల ఆతలే. చెమట ఇట్లా పోయి వస్తుండు, ఇట్లా పోయి వస్తుండు.
దానికి కూడా అంటే కదా అనుకున్నా లేదా సరిగ్గా? కడుక్కున్నా లేదా రబరబ్ వచ్చేసినాం కడుక్కున్నా. సో గైస్ ఫైనల్లీ టిల్లు గాని మీద అయితే అరే ఒక్క నిమిషం రా టిల్లు సబ్స్క్రైబ్ వాళ్ళు ఏమన్నారో తెలుసా ఇంట కుళ్ళే చెప్తున్నా గైస్ కుళ్ళే నిజం నిజం చెప్పేస్తున్నా. నిన్న కామెంట్లు అన్ని చదివినాం రా చదివితే మొత్తం టిల్లు మీద మోషన్ టాబ్లెట్ అని చెప్పి వచ్చింది. రాగానే చేయాలరా చూసుకో జర ఆలోచించండి ఎందుకంటే ఇటు చిన్నోడు కదా ఇంక టాబ్లెట్ ఎఫెక్ట్ అట్టి ఏమైనా అయిందనుకో అది అయిపోతామని చెప్పి నేను అన్నానా లేదా ఈ కొడుకులు సక్క అది చేసేసారా నాకేందా నాకు నువ్వు ఫస్ట్ అన్నావా ఇట్లా అవుతుంది అంటే నాకు ఏం ఐడియా వచ్చింది తెలుసా అరే మీద థమ్స్అప్ లా కల్పిస్తే సెట్రా అనుకున్నా కానీ వీళ్ళు కలిపిరా నాకు తెలియదు ఏడో నాకు ఎట్లా ఉంది అంటే డమ్మి రాబెట్టి ఇల్లు ఎప్పుడు ఎది తిప్పిస్తా ఇట్లనే బాలే అంటాడు వంకలు పెడతాడు అన్నిటి కొంకలు పెడతాడు నేను అట్లా అనుకున్నా ఈడు సక్క ఇంట్లోకి వచ్చినాక నువ్వు బాత్రూమ్ పోయినావా బాత్రూమ్ లో పోయినాక 2 సార్లు అడిగినా అరే వేసిరా అనగానే మోషన్ టాబ్లెట్ వేసినా మోషన్ టాబ్లెట్ నేను స్టన్ రా నేను అనుకున్నా కానీ నేనైతే చెప్పలేరు అటిల్లు ప్రామ్ రా పోయి ఒట్టు చెప్తున్నా ఇప్పుడు ఏడిసి నువ్వు బాధపడి చేసినా నాకేం అదే నేనైతే చెప్పలేరా రా పోయి చూడు మీకు ఎట్లుంటా చూడు ఏం చేయలేడు. చూపించి చూడు అంటే చూస్తానే ఉంటాను నేను. పాపం గాయస్ నాకైతే తిల్లుగా చూస్తే బాధ అనిపిస్తుంది పాపం నాకెందుకో నవ్వు వస్తుంది. ఏడు చెరువుల నీళ్ళ ఆఫీసా కూర్చోబెట్టి 16 చెరువులు తిప్పిస్తావు రేపు. నీకు 3 చెర్ల నీళ్ళు అవుపిస్తా. అరే మూడే బాబు. అరే మళ్ళా పోతాడేం రా మళ్ళీ ఏమైంది ఇలా పోయినావు కదా ఒకసారి పోయి కూర్చున్నావు కదా రా పోయి అరే పోరా బాబు ఎరుగు ఫస్ట్. అరే రండా అరే కడుక్కున్నావు ప్యాంట్ పాపం రా టిష్యూలు ఇచ్చే న్యూస్ పేపర్లు. నాలుగోసారి 4th టైం అది ఆహా బేటే పోయి తొడాలన్నీ సన్నగా అయిపోవాలి నీళ్ళ. ఏ పాపం రా బే వచ్చిండు అరే పాపం రా ఆయన మొత్తం బస్ట్ అయిపోయిండ్రా మామా చూడు సబ్స్క్రైబర్ చెప్పురా మళ్ళీ నెక్స్ట్ టైం చేస్తావు వీడియో ఎన్నియేవా మళ్ళీ దినమంతా చేస్తావా ఎంత చెంపేట చూసినావా ఇప్పుడు ఏం రా నెక్స్ట్ ఏం చేస్తున్నావు మళ్ళా నెక్స్ట్ చెప్పా ఫస్ట్ టైం నాకు తెలిసి నాకు తెలిసి ఫస్ట్ టైం టిల్లువాడు ఇంతగానో మగో చెమట అయ్యి ఇంత దస్క్ అయ్యి ఫస్ట్ టైం నేను అనుకున్నా ఈడు కొట్లాడారు. సో నెక్స్ట్ టైం చేద్దాం అనుకుంటున్నాం మామ ఏం చేయలేడు. నేను చెప్పాను కాలు చుక్కలే చూపిస్తాను. సో గైస్ టిల్లువాడు అయితే చుక్కలు చూపిస్తారంట మీరు చూసుకోనికి జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంకోటి ఏంటంటే మీరు కూడా కామెంట్ చేయండి guys, ఇలా మీద ఏం చేద్దాం పాపం వీని పైన ఏం చేయాలో అంత ఐడియాలు ఇచ్చారు కదా వీళ్ళిద్దరి పైన ఏం చేయాలో అది ఇట్లా మీరే కామెంట్ చేయరు కామెంట్ బట్టి రా నువ్వు ఇట్లా సరేనా ఒక్క నిమిషం మాట్లాడి రా భయా నీ ఇప్పుడు కానీ వీళ్ళు చేసింది అయితే తప్పు ఎందుకంటే ఇప్పుడు సబ్స్క్రైబర్ చెప్పారు కరెక్టే ఇప్పుడు మోషన్ టాబ్లెట్ నా మీద వేస్తే ఒక లెక్క ఉంటది గా చిన్న పని వేస్తే ఎట్లుంటది అంటే కొన్ని బాడీలు తట్టుకో కదా ఏమైనా అయిపోతే ఇంత పెద్ద ఆకారం ఉంది అంకేమైనా అయినప్పుడు చెప్తా అది మీ వీడియో తీసి పెడతా రాబోయే నువ్వు టెన్షన్ పడకు. సో గైస్ మీరు ఇట్లా కామెంట్లు ఏరి అరే మళ్ళా అవుతాడు పాపం రా తిల్లుగాడు. సో గైస్ వీడియో ఎండ్ చేస్తున్నా ఏమున్నా పాపం ఇప్పుడు మీరు ఇలా హెల్ప్ చేసిరు కదా ఏమేమి చేయాలో అంటే మాకు హెల్ప్ చేసిరు కదా